తెలంగాణ రాజకీయాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికార పార్టీ బీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ ప్రచారం ఊపందుకుంది. ఏకంగా ఢిల్లీ నుండి హేమాహేమీలు తెలంగాణపై ఫోకస్ పెడుతున్నారు. రోజుల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రానికి పర్యటనలు చేస్తున్నారు. బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చేయడం, ఈటెల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమించడం వంటి ముఖ్య నిర్ణయాలు ఇప్పటికే అమలు పరిచారు. ప్రధాని భారీ బహిరంగ సభ నేడు జరుగుతోంది. తెలంగాణకు ప్రధాని మోదీ వరాల జల్లు కురిపిస్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా వచ్చి నిజామాబాద్ కు జాతీయ పసుపు బోర్డు మంజూరు చేశారు. తెలంగాణకు ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క దేవతల పేర్లతో 900 కోట్లతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సాక్షాత్తు ప్రధాని మోదీ నోటి వెంట ఈ హామీలు రావడంతో ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రతరమైందనే చెప్పొచ్చు. పాలమూరు వేదికగా ప్రధాని సభ ఏర్పాటు కాగా కేవలం 2 రోజుల వ్యవధిలోనే నిజామాబాద్ వేదికగా ప్రధాని సభ ఉండబోతోంది. ఎన్నికల కోడ్ ఇంకా అమల్లోకి రాకపోవడంతో హామీలు గుప్పించడానికి ఈ సమయమే అనుకూలమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ మనసెరిగి మాట్లాడతానంటూ ప్రధాని మోదీ సంచలన ట్వీట్ చేశారు. దీంతో బహిరంగ సభలో ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ సభలో ఏకంగా 8,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాబోయే రోజుల్లో తెలంగాణలో పర్యటిస్తారని పార్టీ ఇప్పటికే ప్రకటించింది.